సరే నేను క్లాస్కి వెళ్తాను, మీరు వెళ్ళిపోండి డాడీ, మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా. నో 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 ఈ రోజు నుంచి నా డ్యూటీ ఇక్కడే. అదేంటి లాంగ్ లీవ్ పెట్టాను. లాంగ్ లీవా? అవును, ఆల్రెడీ ఆఫీస్లో బెస్ట్ వర్కర్గా అవార్డు సంపాదించుకున్నాను. ఇక బెస్ట్ ఫాదర్ అని కూడా అనిపించుకోవాలిగా. అందుకే 3 నెలలు లాంగ్ లీవ్ పెట్టాను. కాపలా వచ్చారా? కంటి పాపలా కాపాడుకోవాలని వచ్చాను. కాలేజ్ అయ్యేదాకా ఇక్కడే ఉంటాను. నువ్వు క్లాస్కి వెళ్ళు. మీ ఇష్టం డాడ్, ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య చదువుకోవాలంటారు. ఓకే. హాయ్ అంకుల్. హాయ్. ఏంటి అంకుల్, వంశీని డ్రాప్ చేయడానికి వచ్చారా? అవును. మీరేనేం అంకుల్, పూజ వాళ్ళ నాన్నగారు కాలేజీ మాన్పించేశారు. కాలేజీ మానిపించేశారా? అవును అంకుల్, ఇక నుండి పూజ రాదు, మీరు కూడా రానవసరం లేదు. ఇక నో ప్రాబ్లం. బాయ్ అంకుల్. బాయ్ అంకుల్. బాయ్. నమస్తే. మిమ్మల్ని బాధ పెట్టింది మావాడే గాని నేను కాదుగా. ఎవరు బాధ పెట్టినా భరించాల్సింది నేనే కదా. విషయం ఏమిటో చెప్పండి. ఇప్పుడు మనిద్దరం ఆ అబ్బాయిని అమ్మాయిని ఎందుకు విడదీశాం? వాళ్ళ లైఫ్లో డిస్టర్బ్ కాకూడదని, వాళ్ళ ఎడ్యుకేషన్ చెడిపోకూడదని కదా. ఇంత చేసి మీ అమ్మాయిని ఎందుకు కాలేజీకి పంపించలేదు? అది నా ఇష్టం. మన జనరేషన్లో చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళేవాళ్ళం, ఖాళీగా ఉన్నప్పుడు ప్రేమించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు ప్రేమించుకోవడానికి కాలేజీకి వెళ్తున్నారు, ఖాళీగా ఉన్నప్పుడు చదువుకుంటున్నారు. కాలేజీలు వాళ్ళకి ఒక లవ్ స్పాట్ అయిపోయింది. మీరు చెప్పేది మహా తప్పు. ఏమిటండి మీరు చెప్పేది తప్పు. కాలేజీలు లవ్ స్పాట్స్ కాదు. ఎందుకు కాదు? ఒక మనిషిని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దే దేవాలయాలు. దేవాలయాల గారి గుడ్డ ప్రేమ మందిరాలు. మీరుండండి. కొంచెం చెప్పండి. ఏమనుకోదు, ఆయన ఇంకా షాక్ లో ఉన్నారు. కొంచెం బయట పెడితే గానీ ఏం చెప్పినా వినరు. షాక్ లో కాదు, షార్ప్ గానే మాట్లాడుతున్నాను. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఏంటి ఆలోచించేది? అమ్మాయిని కాలేజీ పంపిస్తారా? దానికి కాపలాగా ఎవరుంటారు? నువ్వు వెళ్తావా? ఎవ్వరూ వద్దు, నేనుంటాను. ఈ రోజు నుంచి మీ అమ్మాయి బాధ్యత నాది. నేనే మీ అమ్మాయికి సెక్యూరిటీ, అంతే. ఎక్స్క్యూజ్ మీ మేడం, కమ్ ఇన్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన కాలేజీ కరెస్పాండెంట్ రాఘోజీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు మనం అందరం 2 నిమిషాల మౌనం పాటిద్దాం. ప్లీజ్ స్టాండ్ అప్. ఏమిటి సదా అందమైన తీపి కథ, బహుశా అదే ఇదా, అయితే ఇదే అదా, అది ఏదో ఏమిటో అడిగా పదే పదే. అందమైన తీపి కదా, బహుశా అదే ఇదా, అయితే
చెయ్యడు పిచ్చేస్తుంది, నచ్చేవన్నీ ఇచ్చేస్తుంది, భయపడిపోతే నా మీదొట్టు. ఇప్పుడెందుకమ్మ పాడు అల్లరి, విప్పి చెప్పలేని పండు గిల్లరి, ఒక మాట చాలని అలవాటు అయినది. అబ్బబ్బబ్బ ఏమిటి సరా, అందమైన తీపి కదా. తాళం వేసే వేళ తప్పిపోయిన తాపాలెన్నో, తడపడిపోయే తాకిళ్ళెన్నో, నవనవలాడే నాట్యాలెన్నో, నాలో నీలో రేగే వేళ కలబడిపోయే కౌగిళ్ళెన్నో. తప్పు తప్పు అంటే ఒప్పుకోనిది, తిప్పలెన్ని పడ్డ తీపికుంటది. ఇది ఘాటు ప్రేమని అన్నారు అందుకే. అబ్బబ్బబ్బ ఏమిటి సరా, అందమైన తీపి కథ. బహుశా అదే ఇలా, అయితే ఇదే కదా, అది ఏదో ఏమిటో. అడిగా పదే పదే. అమ్మయ్యా, మళ్ళీ చదువులో పడింది. చిన్నప్పటి నుంచి ఇది ఇంతే కదే, ఏది పట్టుకుంటే అదే. పద. ఒరేయ్ వంశీ, ఒరేయ్ నిన్నేరా, వింటున్నావా? మనిద్దరం కలిసి ఒకసారి రావుజీ గారికి థ్యాంక్స్ చెప్పాలరా. ఆయన దయ వల్ల మీ నాన్న కాపలా ఉన్నా మనిద్దరికి కౌగిలించుకునే ఛాన్స్ దొరికింది. ఒరేయ్ వంశీ, నిన్నే. మళ్ళీ మనిద్దరం ఒకసారి రావుజీ గారికి థ్యాంక్స్ చెప్దామా ప్లీజ్? పదండి. అమ్మా అమ్మా అమ్మా, ఏంటి? లారీ వచ్చిందేంటి? మీ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది, అర్జెంటుగా ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. ఇంత సడన్ గా ట్రాన్స్ఫర్ అవడం ఏంటి? అవ్వలేదు, నాన్నే పెట్టుకున్నారు. ఎందుకు? నీ వెధవేషాలు తట్టుకోలేక నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, విన్నావా? ఇప్పుడు చూడు, ఈ రోజు సాయంత్రం 5 గంటలకి గోదావరి ఎక్స్ప్రెస్ లో ఈ ఊరికి టాటా చెప్పి వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం. నాన్న కనీసం ఆ ఊరు పేరు కూడా చెప్పలేదు. తీరా వెళ్ళాక ఆ ఊళ్ళో కాలేజీలు ఉంటాయో లేదో కూడా తెలీదు. ఉన్నా సగంలో చేర్చుకుంటారో లేదో, అంతా నా కర్మ. వంశీ అంకుల్, కొంచెం వంశీని పిలుస్తారా? మీకు పిలవడం ఇష్టం లేకపోతే నేనే పిలుచుకుంటాను. వంశీ, రే వంశీ, రే వంశీ, మీ నాన్న ఉన్నారని బయటికి రావడానికి భయం వేస్తే కనీసం ఏ కిటికీ దగ్గర రారా? రావడం కుదరట్లేదా? పని నా మాటైనా వినరా?
సాయంత్రం 5 గంటలకు మా నాన్న గోదావరి ఎక్స్ప్రెస్ లో నన్ను తీసుకెళ్లిపోతున్నాడు. ఇక నా బ్రతుకు గోదావరి కావడం నాకు ఇష్టం లేదు. నీ గురించి నేను స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. మనిద్దరం లేచిపోతున్నాం. ఎవ్వరు కాదన్నా అడ్డం వచ్చినా నువ్వు స్టేషన్ కి వస్తున్నావు, నన్ను తీసుకెళ్తున్నావు. అంకుల్ వాడి ఇంట్లోనే ఉన్నాడు. డెఫినెట్ గా నా మాటలు విన్నాడు. నేను వచ్చిన పని అయిపోయింది, వస్తాను. ఏంటంటే అలా చూస్తున్నారు? వాడి ఇంట్లోనే ఉన్నాడని ఎలా తెలిసిందనా? లవర్స్ కి కొన్ని ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. బాయ్. పూజ 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 చూసావా నీ చిన్న కూతురు ఏం చేసిందో? లారీ రావడం చూసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎప్పటి నుంచో దాన్ని క్షమిస్తూనే ఉన్నాను, అయినా నన్ను మోసం చేస్తూనే ఉంది. ఇన్నాడు నా కూతురుని నేర్పించే వాళ్ళని హెచ్చరించడానికి ఇది పనికొస్తుంది అనుకున్నాను, కానీ నా కూతురు మీద ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది అనుకోలేదు. ఈ రోజు నుంచి అది నా కూతురు నేను మర్చిపోతున్నాను, నువ్వు కూడా మర్చిపో. ఆగండి, ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు? అది లేచిపోయిందని అనుమానిస్తున్నారు కదా? అది అనుమానమే కానీ నిజం కాదు. అది ఎప్పటికీ అలా చేయదు. చేసిందిగా ఇప్పుడు. మన అమ్మాయిని ప్రేమించేలా పెంచాం కానీ లేచిపోయేలా మాత్రం పెంచలేదండి. దీని అవసరం మీకెప్పటికీ రాదు. ఆగవే, ఏంటి? ఎక్కడికి వెళ్ళావు? వాడికి ఫోన్ చేసి వస్తున్నావా? లేదు, వాడి ఇంటికే వెళ్ళాను. ఇంటికి వెళ్ళావా? అవును, సాయంత్రం ట్రైన్ దగ్గరికి రమ్మని చెప్పొచ్చాను. అసలు ఏమనుకుంటున్నావే? వాడితోనే ఉండాలనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, ప్రేమ ఎక్కువైపోయి. పూజ ఎక్కడికి వెళ్ళావే? నాన్న అది నానా అది నేనే టైలర్ షాప్ నుంచి బట్టలు తెమ్మని దీన్ని పంపించాను నాన్న. సరే సరే, సామాన్లు తొందరగా సర్దండి. అది సర్దకపోయినా పర్వాలేదు, దాన్ని ఒక గంట కనిపెట్టుండు. అలాగే. చూడు, నువ్వు అన్న మాటలు నేను నాన్నకు చెప్పొచ్చు, కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా? నిన్ను సేవ్ చేద్దామని కాదు, నాన్నని బాధ పెట్టకూడదని. ఇంటికి ఆడపిల్లే సమస్య అంటారు, ఆ సమస్య మనం కాకూడదే. అసలు నీ కాలేజ్ కన్నా ఓల్డేజ్ హోమ్ కరెక్టే. హారతి